సతీష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి ఈరోజు కార్లో కూర్చొని వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా యానివర్సరీ. బయటకు వెళ్దాం అనుకున్నాం, ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. కిషోర్ బిజీ ఉండడం వల్ల తనైతే బయటకు వెళ్ళిపోయాడు. సో నేను కూడా బయటకు వెళ్తున్నా, అట్లీస్ట్ కొంచెం సింపుల్ డెకోర్ ఐటమ్స్ తీసుకొచ్చి చిన్న డెకరేషన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనేసి. సో వెళ్దాం, వచ్చేయండి. సో అలా బయలుదేరిపోయాను. ఇంటి దగ్గరలోనే ఒక మాల్ ఉందన్నమాట. ఎంతవరకు దొరుకుతాయి ఏంటి అనేది కూడా ఐడియా లేదు. యాక్చువల్లీ పెద్దగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరకాలంటే దొరకవన్నమాట. ఎంతవరకు దొరుకుతాయో చూస్ చేసుకొని దొరికిన వాటితోనే సింపుల్ డెకర్ ఎలా చేయొచ్చు అనేది ట్రై చేయాలి. చూద్దాము. అసలు కిషోర్ వెళ్ళేటప్పుడైతే అసలు ఈరోజు ఏం చేయట్లేదు, మనం ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు. వచ్చేసరికి చిన్న డెకోర్ చేస్తే అసలు సర్ప్రైజ్ అవుతాడా లేదా మనం చేసిన దానికి చూద్దాము. వెళ్ళి వచ్చేసాను అనమాట. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ దొరకలేదు నాకు. చూడండి, బెలూన్స్ తీసుకొచ్చాను. ఆ బెలూన్స్లో కూడా కలర్స్ ఎక్కువైతే లేవు. ఇవి అయితే క్యాండిల్స్ అనమాట. ఈ హార్ట్ షేప్ ఉంటాయి కదా, హార్ట్ షేప్లో రెడ్ క్యాండిల్స్ తీసుకున్నాను. ఇది కూడా బెలూన్ ప్యాకెటే. ఇవి చూసారా, ఇవి మనకి ఇంట్లో బౌల్లో వేసి పెట్టేస్తే కనుక సింపుల్ ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది, అంటే రూమ్ ఫ్రెషనర్ లాగా అలా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ నాకు రోజ్ ఫ్లవర్స్ కానీ లేదా ఆ పెటల్స్, మనకి ఆర్టిఫిషియల్ రోజ్ పెటల్స్ లాంటివి దొరుకుతాయి కదా, ఇవేమీ ఇక్కడ అవైలబుల్ లేవు. సో ఇదేంటో ఆ షేప్లో ఉన్నాయి అట్లీస్ట్, అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి కదా అనేసి అవి తీసుకొని వచ్చాను అనమాట. చూద్దాము. బెలూన్స్ చూడండి, బెలూన్స్ కూడా ఓన్లీ రెడ్ కలరే. గోల్డ్ కలర్ కూడా ఏమైనా దొరికితే బాగుంటుంది అనుకున్నాను, దొరకలేదు. అసలు ఎంత మాత్రం నేను చేయగలుగుతాను అనేది చూడాలి. బెలూన్స్ అయితే పంప్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఐడియా అయితే ఏం లేదు ఇది చెయ్యాలి అనేసి, బ్లైండ్గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక ఏదో ఒకటి చెయ్యొచ్చు అన్నట్లు స్టార్ట్ చేసేసాను అనమాట. చూడండి, నైల్స్ ఒకటి పెరుగున్నాయి, దానివల్ల ఈ టై చేయడం కొంచెం టఫ్ అవుతుంది. నైల్స్ గుచ్చుకుంటే పగిలిపోతాయి కదా, మనకేమో స్టైల్ అయ్యే. సో ఇలా అన్నీ బ్లో చేసేసి ఇలా మూడు కలిపి టై చేస్తున్నాను అనమాట. చూడండి, 2 ఆల్రెడీ టై చేస్తాను కదా, ఇంక 3ది కూడా కలిపి టై చేస్తున్నాను. అలా పెడదాము అనేసి చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇట్స్ ఓకే అని ఫీల్ అయిపోయి అన్నీ అలా 3 కట్టేసాను అనమాట. చూడండి, లాస్ట్ మినిట్లో ఇలా ఒక సింపుల్ డెకర్. నాకైతే ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అండి బాగా, కానీ ఇక్కడ అంత బాగా దొరకవు. ఇంతకుముందు అయితే లైసెన్స్ కూడా ఉండేది కాదు బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి. ఇప్పుడు అట్లీస్ట్ లైసెన్స్ ఉంది కాబట్టి అలా వెళ్ళగలుగుతున్నాను అనమాట. చూడండి, టేప్ని, మన ట్రాన్స్పరెంట్ టేప్ని ఇలా చుట్టేసి పెట్టేస్తున్నాను. ఈ టేప్తో కూడా మనకి బెలూన్స్ అంత ఈజీగా పడిపోవు. మరి ఎక్కువ టైం అయిపోయి ఫ్యాన్ గాలి అలా ఎక్కువ ఉంటే పడిపోతుంది, అది వేరే విషయం. చూడండి, ఇలా బెలూన్ ఎక్కడైతే మనకి గోడకి స్టిక్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, అక్కడ టేప్ పెట్టేసి అంటించేస్తున్నాను. గమనించారా? 2 కిందకి 1 పైకి వచ్చేలాగా పెడుతున్నాను అనమాట. జస్ట్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. 4 ఫ్లవర్స్ లాగా, ఇలా 3 లాగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. బెలూన్స్ కూడా ఈ కలర్ కూడా ఎక్కువ దొరకలేదండి, చాలా తక్కువే ఉన్నాయి ఇక్కడ. నార్మల్లీ ఇలాంటివన్నీ మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇండియా నుంచి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. బెస్ట్ మనకి ఇండియాలోనే. చూడండి, సింపుల్గా ట్రై చేస్తున్నాను. అది ఐ లవ్ యూ అని రాస్తుంది అనమాట బెలూన్. నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను, సో అది రివర్స్లో కనిపిస్తోంది మనకి. ఈజీగానే అయిపోయింది డెకర్. కిషోర్ ఆల్మోస్ట్ లంచ్ టైం బిఫోర్ వెళ్ళాడు అనమాట బయటకి. వచ్చేసరికి మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను ఈజీగానే. చూడండి, నేను అవి చెప్పాను కదా రూమ్ ఫ్రెషనర్లా పనిచేస్తాయి అనేసి, రోజ్ పెటల్స్ అనేసి, వాటితోని ఇట్లా హార్ట్ షేప్ లాగా వేస్తున్నాను అనమాట. చూడ్డానికి బాగుంది, కొంచెం రోజ్ ఫ్లవర్స్ లాగానే అనిపించింది. సో ఇలా చూడండి, సింపుల్గా వేలో ఇలా పెట్టేసి క్యాండిల్స్ కూడా పెట్టేశాను. క్యాండిల్స్ ఏంటంటే మన కిషోర్ వచ్చే ముందుగా వాటిని వెలిగించుకుందాము. ఫైనల్ లుక్ అయితే ఇది. వే మొత్తం అలా పెట్టేసి ఇక్కడ 2 హార్ట్స్ వేసేసాను. ఇలా చూడండి, ఇక్కడ యానివర్సరీ బ్యానర్ అయితే పెట్టలేదు, సో సింపుల్గా అలా చేసేసాను. సో రెడీ అయిపోయాను, డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. ఇది నా పెళ్లి చీర అనమాట. పెళ్లి రోజు కట్టుకున్నాను, 5 ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడే కట్టుకుంటున్నా. యాక్చువల్లీ మధ్యలో కిషోర్ చాలాసార్లు అడిగాడు, కానీ ఇది బాగా హెవీగా ఉంటుంది. చూడండి ఎంత హెవీ ఉందో. యాక్చువల్లీ మా మ్యారేజ్ టైంలో ఓన్లీ 5 డేస్లోనే జరిగిపోయింది సిచ్యువేషన్స్ వల్ల. సో ఎక్కువ నేను వెళ్ళి నాకు ఇలాంటిది కావాలి ఏంటి చూస్ చేసుకుంది కూడా లేదనమాట. టైలర్కి ఏదో ఒకటి మంచిది పెట్టండి అంటూ పెట్టేశారు, బట్ టైంకి మాత్రం అందించారు. చాలా చక్కగానే కుట్టారు, కాకపోతే బాగా హెవీ అయిపోయింది. సో దీనివల్ల నేను వేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట, అంత రెగ్యులర్గా వేసుకోవాలి అంటే. సో
చూద్దాం. వచ్చే టైం అయింది, ఎలా సర్ప్రైజ్ అవుతారా లేదా చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చే టైం అయిపోయింది. ఫోన్ చేశాను అనమాట, క్యాండిల్స్ కూడా వెలిగించేసి లైట్ ఆన్ చేశాను. తను వచ్చే టైంకి లైట్స్ ఆఫ్ చేసి పెట్టేద్దాము. కనిపిస్తుంది, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. చూడండి, క్యాండిల్స్ వెలిగిస్తే ఈ హార్ట్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. నాకైతే నచ్చింది. సింపుల్గా లాస్ట్ మినిట్లో ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ట్రై చేయండి. సింపుల్ అండ్ క్యూట్గా ఉంది. చేసింది కొంచెం అయినా రియాక్షన్ మాత్రం సూపర్ వచ్చింది అసలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. కేక్ పట్టుకొచ్చినట్లున్నా. సరే, ఫ్రెష్ అయ్యి వచ్చాయి, కేక్ కట్ చేద్దాం. సో తను వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తారనమాట. కేక్ కట్ చేద్దాం. నైస్, చాలా క్యూట్గా ఉంది కేక్. నాకైతే చాలా నచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ కేక్ పట్టుకొస్తుంటాడు కిషోర్. నాకైతే చాలా నచ్చేసింది ఇది. చూడండి, లాస్ట్లో కొంచెం అలా చూపిస్తున్నాను డెకోర్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేసి. చూడండి, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. లాస్ట్ మినిట్లో ఎప్పుడైనా డెకోర్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ అవుతుంది. కేక్ ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ లాగా చాలా క్యూట్గా అనిపించింది. హ్యాపీ యానివర్సరీ. సో అలా కేక్ కట్ చేసేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ 5th యానివర్సరీ అనమాట. 5 years కంప్లీట్ అయిపోయింది. అస్సలు తెలియట్లేదు 5 years అయిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది. ఏదో నిన్న మొన్న పెళ్లి చేసుకున్న ఫీలే ఉందన్నమాట. 5 years అన్న ఫీల్ వామ్మో, తలుచుకుంటేనే 5 years అనిపిస్తుంది, కానీ నార్మల్గా అయితే తెలియట్లేదు అసలు 5 years అయినట్లు. ఇలా కేక్ కట్ చేసాం. టేస్ట్ ఎమ్మీగా ఉంది, చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. తర్వాత మా ఫ్రెండ్స్ పిలిచారనమాట, ఇన్వైట్ చేశారు. సో వాళ్ళ ఇంటికి వెళ్దాము. చూడండి, ఇప్పుడే వచ్చేసామన్నమాట. వీళ్ళు చూడండి ఎంత చక్కగా డెకోర్ చేసి పెట్టారో. సింపుల్గా కష్టపడుతున్నారు. ఆ చిన్న గ్లాసుల్లో క్యాండిల్స్ వెలిగించి పెడుతున్నారు అనమాట. అది ఇలా పట్టుకొని గ్లాసులో పెట్టాలంటే కాలుతుంది కదా. ఆ గ్లాసులో పెట్టి వెలిగించాలన్నా కూడా కష్టమే. వీళ్ళైతే చాలా కష్టపడి వెలిగించారు. ఆ కష్టం కూడా నాకు అలా తీయాలనిపించింది. ఇష్టంగా చేస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత సింపుల్గా క్యూట్గా అనిపించింది అనమాట. చూడండి, కేక్ చాలా క్యూట్గా ఉంది. క్రిష్, మా కిషోర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ప్రణతి అని, తను మాత్రమే పిలుస్తుంది క్రిష్. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే రాశారనమాట. ఇలాగా బాగా అనిపించింది. సో కేక్ కట్ చేసేద్దాం. Happy wedding anniversary, Teju and Krish. Once again. Have a wonderful years. Thank you. God bless you, both of you. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నువ్వు రెడీ చక్కగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వినిపించుకోండి ఇద్దరు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంత దూరంలో ఉన్నాము, ఇలా ఇంటికి పిలిచి మరీ సెలబ్రేట్ చేయడము, బ్లెస్సింగ్స్ ఇవ్వడము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది.
ఇంత సెల్ఫ్లెస్గా ఎవరండి ఉంటారు కదా. చాలా తక్కువ మంది దొరుకుతారు ఇట్లా. చూడండి, ఇలా యానివర్సరీస్, బర్త్డేస్ జరుపుకునేటప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటే బాగుంటుంది, బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుంది అని ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తూనే ఉంటుంది కదా. అమ్మ వాళ్ళకి దూరంగా వచ్చి ఎక్కడో ఉంటున్నాము. ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు ఇలా ఇంటికి పిలిచి మరీ బ్లెస్సింగ్ ఇస్తుంటే ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చూడండి, ఇంత సెల్ఫ్లెస్గా సెలబ్రేట్ చేయడం అనేది చాలా నచ్చింది. ఇంత మంచి పీపుల్ మా చుట్టూ ఉన్నందుకు చాలా హ్యాపీ. వీఆర్ బ్లెస్డ్ అనే చెప్పాలి. సో అలా సెలబ్రేట్ చేసుకొని కేక్స్ అవి తినిపించుకుంటూ ఉన్నాము. కేక్స్ తినిపించుకుంటూ ఫొటోస్ కూడా మెయిన్ కదా, ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము అనమాట. సరు వాళ్ళ పాపని తీస్తుంది ఫొటోస్ అన్నీ. సో ఇలా కేక్ కటింగ్, ఫొటోస్ అయిపోయాక బట్టలు పెట్టి గాజులు, పళ్ళు, పూలు ఇలా ఒక తాంబూలం ఇచ్చి మంచిగా ఫోటోషూట్ అనమాట. కిషోర్ అయితే అక్కడే డ్రెస్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు చూడండి, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాడు, టీషర్ట్. స్వీట్ మైసూర్ పాక్ ఏదో పెట్టారనమాట, అలా తినిపించుకోండి అనేసి. బాగా అనిపించింది, అంటే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్, హ్యాపీగా చాలా బాగా అనిపించింది. ఇలా కంప్లీట్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్ళాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ చూడండి, ఇక్కడ చాలామంది అండి, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్ చాలామంది విష్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఇలా ఫొటోస్, వీడియోస్ అలా కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా సరదాగా డేని కంప్లీట్ చేసాము. అలా కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం అలా తినేసి సరదాగా కొద్దిసేపు మాట్లాడుకునేసి ఇంకా అలా ఇలా వచ్చేసామన్నమాట. డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చాలా సరదాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సో 5th యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది. మెనీ మోర్ టు గో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.